చేయాలని అనుకుంటున్నావా అని అంటాడు. నా సృష్టినే ఆపాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, సృష్టి దక్షపతులపై ఆధారపడలేదు. ఓ దక్షుడా, బండి చక్రంపై ఉన్న ఈగ తన వల్లనే ఈ చక్రం తిరుగుతుంది అన్నట్టుంది నీవు చెప్పింది అని అంటాడు నారదుడు. అప్పుడు దక్షుడు, నన్నే ఈగ అని అంటావా అంటాడు దక్షుడు. లేదు, నీ అవివేకాన్ని నీ దుర్బుద్ధిని తెలియజేస్తున్నాను అని అంటాడు నారదుడు. దక్షునికి కోపం వచ్చి, నాకు కోపం తెప్పిస్తే నా శాపానికి బలైతావు అని అంటాడు. అప్పుడు నారదుడు, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే నన్ను నీ శాపం నన్నేమీ చేయలేదు అని అంటాడు. దక్షుడు దానికి, అంత అహంకారమా, ఇప్పటి నుండి నిలకడ లేకుండా 3 లోకాలు సంచరిస్తూనే ఉంటావు అని శపిస్తాడు దక్షుడు. దాంతో దిగులు చెంది నారదుడు శివుని వద్దకు వెళ్తాడు. వెళ్ళి జరిగిందంతా శివునికి వివరిస్తాడు. నా శాప విమోచనం చెప్పండి ఓ మహాదేవ అని స్వామిని అడుగుతాడు. అప్పుడు శివుడు, దక్షుడికి ఇచ్చిన వరాన్ని తిరిగి తీసుకోలేము, అంతా కాలమే చక్కదిద్దుతుంది అని చెప్తాడు శివుడు. దాంతో నారదుడు విష్ణుదేవుని వద్దకు వెళ్తాడు. జరిగిందంతా విష్ణువుకు వివరిస్తాడు. అప్పుడు విష్ణువు, నాకు తెలుసు నారద జరిగిన విషయం అంటాడు. ఈ శాపాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించు నారద అని అంటాడు విష్ణుదేవుడు. అప్పుడు లక్ష్మీదేవి, ఇది